బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సెక్రటేరియట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ నెల 4వ తేదీన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, 26వ తేదీ నుంచి అమలు చేయనున్న పథకాలపై కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించడం, ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత లబ్ధిదారుల జాబితా ఫైనల్ చేయడం వంటి అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం. ఇక కొత్త రేషన్ కార్డుల జారీ, భూమి లేని వ్యవసాయ రైతు కూలీ కుటుంబాల గుర్తింపుతో ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సెక్రటేరియట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ నెల 4వ తేదీన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, 26వ తేదీ నుంచి అమలు చేయనున్న పథకాలపై కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించడం, ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత లబ్ధిదారుల జాబితా ఫైనల్ చేయడం వంటి అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల జారీ, వ్యవసాయం, భూమి లేని వ్యవసాయ రైతు కూలీ కుటుంబాల గుర్తింపుతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం పలు సూచనలు చేయనున్నట్లు తెలిసింది.